Thank you. Firstly, Geeta Garu, thank you so very much for doing this for me. And నేను ధన్యవాదాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు సార్, ఉన్నారు యాక్చువల్లీ. మీరు కర్త అది ఇది అన్నారు, మోసారు నన్ను. కాకపోతే దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ with so many people who were involved and who actually helped me come to the finish line. సో ఒకళ్ళకొకళ్ళకి నేను చెప్పుకుంటూ పోతే ధన్యవాదాలు ఇవాళ రాత్రి సరిపోదండి. సో ఒకటే ఏంటంటే, నాకు దెర్ ఈస్ హ్యూమానిటీ అరౌండ్ అస్ అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్. అండ్ వాళ్ళందరూ ముందుకొచ్చి సాయం చేసి నన్ను పుష్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకురాగలిగారు. అందుకని వాళ్ళందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. తర్వాత ఇవాళ కేఎస్ రామారావు గారు రావడం, అసలు నేను డాన్స్ నేర్చుకున్నదండి స్వర్ణకమలం చూసే. ఐ వాస్ థింకింగ్ ఐ హ్యావ్ టు బికమ్ లైక్ భానుప్రియ. ఐ కుడ్ నెవర్ గో దట్ క్లోజ్, బట్ థ్యాంక్ యూ సార్. అలాంటి ఒక సినిమా మాకు ఇచ్చినందుకు అసలు నిజంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఏదో డాన్స్ ఏదో యాక్టింగ్ చేస్తున్న సినిమా అని కాదు, ఒక ఆర్టిస్ట్గా మీరు మాలో నాటిన ఆ విత్తనం ఇవాళ ఎన్నో చెట్లై ఎన్నో పళ్ళు పూలు యాక్చువల్లీ కాస్తున్నాయంటే అది మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ యాజ్ వెల్ because I'm feeling very emotional seeing such this great people in front of me. And I'm very thankful to Damodar Garu, Vivek Garu, who have, it's so unbelievable and being in such high positions. When I just walk and say, sir, please can you come anangane vastamandi annanduku vachi ila encourage chestunnanduku, I am very very thankful. Thank you so very much sir. తర్వాత లక్ష్మణ్ గారికి చెప్పేదేం లేదు, హీఈస్ మై కజిన్. అండ్ నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు ఆయన్ని థ్యాంక్ యూ ఏం చెప్తామండి, ఇంకా థ్యాంక్ యూ చెప్పాలా ఇంకే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గణపతి రెడ్డి గారిని అయితే నేను ఇవాళ పొద్దున్నే వెళ్ళి కలిశాను. సార్ చెప్పంగానే మీరు వచ్చినందుకు ఐఎమ్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల మా మ్యూజిక్ చాలా మంది వరకు ఇట్ రీచ్డ్ మెనీ పీపుల్. ఐ వాంటెడ్ దట్ రీచ్. ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ దిస్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ దీనికోసం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ వన్స్ అగైన్. అండ్ కార్తిక్ అండ్ ఐ, ఇట్స్ బీన్ అ లవ్లీ జర్నీ. కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. ఎందుకంటే ఈ రెండు సాంగ్స్ వాట్ ఎవర్ ఆడనమ్మ హరుడు తర్వాత తిల్లానా, సో దిస్ ఈజ్ అ ధనశ్రీ తిల్లానా. సో మేము ఎప్పుడైతే 5 డాన్స్ ఫామ్స్ చేయాలి, వాట్ సాంగ్ కెన్ వి పిక్ అని అనుకున్నప్పుడు నేను ఐ టోల్డ్ హిమ్ ఫస్ట్ మాండ్ అనుకున్నాం, తర్వాత ధనశ్రీకి వచ్చేసాం యాక్చువల్లీ. బికాస్ ధనశ్రీలో చరణం కూడా హిందీలో ఉంటుంది. And even Padmanabha connects really well with Kathakali. And then Bhaje Payalya Janana Janana, that connects very well with Kathak. And Odissi, Kathakali, Kuchipudi, Bharatanatyam and Kathak beautifully came together. This was only because of him. అంటే ఒక 5.5 minutes సాంగ్ ఒక అమ్మాయి చేస్తుంటే దాన్ని ఎంగేజింగ్గా చెయ్యాలంటే మ్యూజిక్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ ద పర్ఫార్మర్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్. ఐ యాక్చువల్లీ డెంట్ థింక్ ఐ డిడ్ దట్ గ్రేట్ అ జస్టిస్. ఐ షుడ్ హ్యావ్ డన్ మోర్ అని అనిపిస్తుంది. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అబౌట్ మై సెల్ఫ్. బట్ థ్యాంక్ఫుల్లీ నన్ను పుష్ చేశారు సురేష్ గారు, స్వర్ణ మాస్టర్ గారు. ఇక్కడ ప్రొడక్షన్ చేసినప్పుడు మేము ఇక్కడ 12 రోజులు ప్రొడక్షన్ చేసామండి. 70% we filmed in India, in the US, and 30% మేము ఇక్కడ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేసాం. సో పోస్ట్ ప్రొడక్షన్ కూడా సురేష్ గారి దగ్గర ఉండి చూసుకున్నారు. తర్వాత అక్కడ వచ్చేసి ఒక స్టోరీ, ఐ థింక్ అశ్విన్ ఇస్ హియర్.
Ashwin, please come join me for a bit. So Ashwin, he did a character role in our movie. This is Ashwin. So he is a friend who is a little bit funny, who is a little comedic. So Ashwin and I know what we did there. Antena? So it was a huge effort అండి. వేణు నక్షత్రం గారు, తర్వాత మాకు డేటా మేనేజ్మెంట్. ఒకటి చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ నేను ఆపాలంటే ఆపేయచ్చు మర్నాడు, కానీ అక్కడ ఐ కుడెంట్. ఐ బాట్ ఎవ్రీవన్, బ్రాట్ ఎవ్రీవన్ ఇన్ 22 daysకి అన్నీ సెట్ చేసుకుని అప్పుడు ప్రొడక్షన్లో దిగాం. ఏ ఒక్కరోజు కూడా అయ్యో ఇది సరిగా వెళ్ళట్లేదు, ఇది సరిగా అవ్వట్లేదు, we need 2 days time to do storyboarding or change everything అనుకున్నప్పుడు we did not have the luxury of time. We did not, because the money is being burnt on the set and we just had to do it, and we kept running into OT overtime. So only this man here knows it. Because right now Vikram was not able to come, and Venu garu kuda, he is not able to be here. Sai, oh no, he was here. Sai is also not able to be here, but I am very thankful that this guy here could make it. Thank you so much, Ashwin. And ఇంకా చాలా మందిని థ్యాంక్ చేయాలండి. భూపతి గారు, DOP Harsh Mahadishwar lives in Texas. He has done 70% DOP for our movie. Red Gemini me teesam. Because it's Red Gemini, you know that it is very light hungry. So ratri pota pagal setup, pagal pota ratri setup, car rigging ki there is a separate man, but we had to double up a gaffer grip antam mem akkada. I have no clue yet. బికాస్ ప్రొడక్షన్ ఎంత హ్యాపీగా సురేష్ గారు చూసేసుకున్నారు. ఇక్కడ నాకు పెద్దగా నేను జస్ట్ ఆర్వీలో వచ్చి కూర్చుని మేకప్ అది వేసుకుని ఐ వాజ్ జస్ట్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మై వర్క్. సో అక్కడ ఆయన 2-3 పనులు అన్నమాట టుగెదర్. అట్లా చాలామంది చాలా రకాలుగా దే వోర్ డిఫరెంట్ హ్యాట్స్ అండి. అంటే ఒకళ్ళు 5 రకాల పనులు చేశారు. వాళ్ళు చేశారు కాబట్టే మేము వాళ్ళు ఇక్కడ ఈ వేదిక మీద ఉండగలిగాము. సో వాళ్ళందరికీ పేరు పేరున I thank each and everyone. Thank you so very much. Thank you. One last mention, Ashruta Vemuganti is here. Ashu, thank you so very much for coming. Thank you for this beautiful ride along. And Ashruta garu mee kottaga introduction ivvakarledu, mee andarki telusu. She is an actress. Bahubali-lo avida first kanipicharu manaki screen mida. And Ashu is actually, we are connected because of dance. She is also a Bharatnatyam dancer. She's actually a gold medalist in MA dance. So tanu kuda, she has been very helpful, and seeing all of you here is very heartwarming. Feels really good. This moment దీనికోసం నేను చాలా ఏళ్ళుగా చాలా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందండి ఇప్పుడు. అంటే దాంట్లో ఇదే ఉంది. ఐ డోంట్ వాంట్ టు, ఐఎమ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ సేయింగ్ దట్ ఇట్ టుక్ 3 years. It took a lot of work, a lot of learning. It was a learning curve for me, and I'm very thankful that I have come. ఇక్కడికి వచ్చాను, ఎండ్ లైన్కి వచ్చాను, బయటికి వస్తోంది, అండ్ September 19th రిలీజ్ అవుతోంది థియేటర్స్లో. దాని తర్వాత అమెజాన్ ప్రైమ్లో వస్తోంది. అమెజాన్ ప్రైమ్ అగైన్, థ్యాంక్ యూ Rajiv. I don't see him here. He's there. Yeah, thank you, Rajiv garu, Dr. Rajiv. He has helped us in Amazon Prime and the other OTT platforms. If I have left out anyone, please nannu kshaminchandi. It's not intentional. It's just that at this moment, my mind is working slowly, not as fast as my mouth is. So thank you so very much. Thank you. ఇంద్రాణి గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇంద్రాణి గారు అమెరికా నుంచి అందెల రవమిది అనే ఒక క్లాసికల్ టైటిల్తో, బహుశా అందరికీ అర్థం కాకుండా కూడా ఉండొచ్చు ఇప్పుడున్న ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే. అటువంటి టైటిల్తో ఆవిడే హీరో, ఆవిడే హీరోయిన్, ఆవిడే ప్రొడ్యూసర్, ఆవిడే ఎవ్రీథింగ్. ఆవిడ ఒక గొప్ప ఆర్ట్ సినిమాని తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడో విశ్వనాథ్ గారి టైంలోనూ, బాగా పూర్వం మా చిన్నతనంలో నవరంగ్ అనే సినిమా,
జనక్ జనక్ పాయల్ బాజే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు మేము చిన్నప్పుడు చూసాం ఆ సినిమాలు. అలా ఆ తర్వాత విశ్వనాథ్ గారు తీశారు. ఆ సినిమాల ఇన్స్పిరేషన్తో ఎందుకో తెలియకుండా స్లోగా కమర్షియల్ వైపుకి వచ్చేసింది ఇండస్ట్రీ. ఆ టైప్ సినిమాలు మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఉన్న సినిమాలు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కిక్ ఎక్కువ వచ్చే పాటలు ఉంటే బాగా చూస్తున్నారనో ఆయనకి తెలియాలి. ఇప్పుడున్న మ్యూజిక్ ఏంటి అనేది ఆదిత్య వాళ్ళకి తెలియాలి. ఈ మ్యూజిక్ ఎటువైపు వెళ్తుంది, అప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది. శంకరాభరణం, సిరిసిరిమవ్వ ఆ సినిమాలు అన్నీ చూసిన తర్వాత నేను అప్పటికేదో కమర్షియల్ సినిమాలు తీసే టైంలో నా ఫ్రెండ్ నన్ను మద్రాసు చిన్నప్పుడు తీసుకెళ్ళిన అప్పారావు, సిహెచ్వి అప్పారావు, చైల్డ్హుడ్ ఫ్రెండ్, మా ఇద్దరికి చాలా చిన్నతనం నుంచి స్నేహం. అతను మొదటి నుంచి మ్యూజిక్ని బాగా అబ్జర్వ్ చేస్తా అతనే పాడుతా కూడా ఉండేవాడు. అతను అన్ఎక్స్పెక్టెడ్గా ఫోర్స్డ్గా సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నా సినిమా ఫీల్డ్లోకి వెళ్దామనే ఇంట్రెస్ట్ లేని టైంలో నన్ను ఫోర్స్డ్గా అతను మ్యారేజ్కి హనీమూన్ వెళ్తా ఉంటే వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళాడు మద్రాసుకి. అలా సుమారుగా 25 years మద్రాసులో ఉన్నాం. ఆ టైంలో ఎందుకో కొన్ని సినిమాలు నేను తీసి మంచియో చెడ్డయో కమర్షియల్ సినిమాలు తీశాను. తీసిన తర్వాత ఒక టైంలో వచ్చి మనం ఇద్దరం కలిసి విశ్వనాథ్ గారితో సినిమా తీస్తే బాగుంటుంది అని అప్పారావు కోరిక వెలిబుచ్చాడు. విశ్వనాథ్ గారితో సినిమా అంటే ఎలా ఉంటుంది ఏంటో తెలీదు, అంత గొప్పగా తీసిన తర్వాత కానీ తెలియదు ఆయన సినిమా ఎంత గొప్పది అని. ఎందుకంటే నేను శంకరాభరణం థియేటర్లో చూసినప్పుడు, మద్రాసులో చూసినప్పుడు ఒక రియాక్షన్ ఉంది, విజయవాడ అప్సరా థియేటర్లో చూసినప్పుడు ఒక రియాక్షన్ ఉంది. సినిమా చూస్తా మధ్యలోనే 2-3 సందర్భాల్లో ఆడియన్స్ సీట్లోంచి లేచి స్టాండింగ్ ఓవేషన్ అంటారే అది జరిగింది శంకరాభరణం చూసి. అప్పుడు గూస్ బంప్స్, ఇప్పుడు కూడా అది తలుచుకుంటా అంటే గూస్ బంప్స్ అసలు అటువంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు. అయితే మా అప్పారావు అట్లా మనం కూడా సినిమా తీయాలి అని నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసి, నీకెందుకు ఏదో మేము పెడుతున్నాం కదా అంటే, కాదు చేయాల్సిందే, మన ఇద్దరం చేద్దాం, నీకు సినిమా ప్రొడక్షన్ తెలుసు, నాకు సంగీతం కథ వాటి మీద నాకు కొంత అవగాహన ఉంది, చేద్దాం అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ గారితో మా మద్రాసులో ఉన్నప్పుడే పరిచయం ఉంది కాబట్టి అప్పటికే ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇద్దరం కలిసి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పింది కూడా ఇదే, ఇటువంటి సినిమాలు కొంచెం రిస్క్ ఎక్కువ కదా, మీకు పర్వాలేదా అన్నాడు. అప్పుడు మేము బాగా కుర్రాళ్ళు, చాలా చిన్న కుర్రాళ్ళు, ఒకసారి రెడ్డి గారి కన్నా చిన్నాళ్ళు అయి ఉంటుంది. సో అంటే పర్వాలేదండి, మాకు ఎలాంటి పిక్చర్ అయినా పర్వాలేదు అని అన్న తర్వాత ఇక స్టోరీ సిట్టింగ్ సైజ్ జరుగుతున్నాయి. మీకేం బోర్ కొట్టట్లేదు కదా. సో స్టోరీ సిట్టింగ్ జరుగుతూ ఉండగా మేము ఈ సబ్జెక్ట్కి ఇళయరాజా బాగుంటుంది అన్నాం. అప్పటికి ఆయన కేవి మహాదేవన్ గారితో జర్నీ చేస్తున్నారు. ఇళయరాజా మీ టైప్ యూత్ ఫిలిమ్స్ అట్లాంటివి అంటే, అప్పటికి నేను అభిలాష, ఛాలెంజీరా ఇలాంటి సినిమాలు చేస్తున్నా 87, 88 ఆ టైంలో. కాదండి మీ పద్ధతికి కూడా బాగా చేస్తారు అంటే, ఏమో మీ మీద నమ్మకంతో చేద్దాం, మీ పాటలు బాగున్నాయి, అయితే ఈ టైప్ పాటలు ఎట్లా ఉంటాయో అని చెప్పి ఆయన కొంచెం అనుమానంగానే ఉన్నారు. కానీ తర్వాత చూడండి సార్ ఆయన బాగా చేస్తారు అంటే నమ్మి ఆయన్నే పెట్టాం. అయితే ఆ మ్యూజిక్ చేసే జర్నీలో విశ్వనాథ్ గారి పద్ధతికి ఇళయరాజా పద్ధతికి రెండింటికి చాలా తేడా ఉండేది. ఆయన్ని అర్థం చేసుకోవడం, ఆయన ఈయన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పట్టింది. అప్పుడప్పుడు మాకు భయం వేసేది, వీళ్ళిద్దరూ జర్నీ ప్రాపర్గా జరుగుతుందా లేదా అని. అట్లా కొంత టైం టెన్షన్లో గడిచింది. కానీ ఫైనల్గా అవుట్పుట్కి వచ్చేటప్పటికి మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి డాన్స్ ఓరియంటెడ్ సినిమా, రియలిస్టిక్ క్యారెక్టర్స్తో. వెంకటేష్ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది, అలాగే అమ్మాయి భానుప్రియ క్యారెక్టర్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మ్యాక్సిమం ఎంత బెస్ట్ చేయాలో ఆయన ఏమడిగితే అది చేయాలని అప్పట్లోనే అనుకుని కొనార్క, ఒరిస్సాలో కొనార్క, క్లైమాక్స్ కాశ్మీర్లోను అలా చేసాం. అలాగే గోపీకృష్ణ జనక పాయల్ బాజే డాన్స్ మాస్టర్తో ఒక డాన్స్ క్లైమాక్స్లో చేయాల్సి వచ్చింది. ఆయనే పిలిచాం. అప్పుడు చాలా ఓల్డ్, ఈయనకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ విధంగా క్లైమాక్స్ చేసాం. క్లైమాక్స్ గోపాల్ రెడ్డి
ఎస్ గోపాల్ రెడ్డి దానికి కెమెరా. ఆ విధంగా ఆ సినిమా చాలా గొప్పగా వచ్చింది. దాంట్లో ఉన్న ఒక లిరికల్ ఇదే అందులో రవం ఇది. సో దాంట్లో భానుప్రియ ఎలా బాగా చేసిందో ఐ థింక్ ఇందాక ట్రైలర్స్ అవి చూస్తుంటే ఇవి కూడా ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగున్నాయి. ఎడిటర్ గారు ఎవరో ఆయన చాలా బాగా కట్ చేశారు. ఇది రెగ్యులర్ వెంకటేష్. కమర్షియల్ సినిమా కన్నా బాగా కట్ చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. సో టీం అందరికీ ఫస్ట్ అభినందనలు చెప్పాలి. ఆవిడికి అంత సపోర్ట్ ఇచ్చి ఆవిడ ఒంటరిగా ఫైట్ చేయడానికి స్క్రీన్ మీదకి వచ్చి ఈ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇంత ఫైట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ రియల్గా గ్రేట్. ఆవిడకి మీరు ఇచ్చిన ఇదే ఆవిడ కరేజ్. సో అయితే ఇప్పుడు చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు ఎలాగో ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్లోకి వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీ డెడ్ పొజిషన్లోకి వచ్చింది నా ఉద్దేశంలో. ఆ టైంలో మీరు ఇటువంటి మ్యూజికల్ సినిమాని ఇంత డాన్స్ ఓరియంటెడ్ సినిమాని తీసుకొచ్చి మళ్ళీ ఈ సినిమాని బతికిద్దామని అమెరికా నుంచి రావటం నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. సో మీరు డెఫినెట్గా ఈ సినిమా ఎలా అయినా ఈ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, దామోదర్ ప్రసాద్ లాంటి వాళ్ళు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళి, అంటే థియేటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎంతో కొంత వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ సేవ్ ఉంది. చేయగలిగితే ఈ సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియాని ఈ 10 రోజులు ఉందేమో, 10 రోజులు కూడా లేదు, ఈ 10 రోజులు సోషల్ మీడియాలో ఈ ప్రెస్ అంతా కలిసి ఎంత బాగా ముందుకు తీసుకెళ్తే అంత మంచిది ఈ సినిమాకి. ఎందుకంటే మళ్ళీ కల్చరు, మళ్ళీ మంచి డాన్సు, మంచి సంగీతం, మంచి లిరిక్, మంచి స్టోరీ ఉండే సినిమాలు కావాలి. ఇప్పుడు వచ్చే సినిమాల గురించి నేను విమర్శించడం కాదు, కానీ కమర్షియల్గా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేది కూడా తప్పదు. మాస్ జనమే చూస్తారు ఇట్లాంటివి అని అనుకుంటే కాదు. కొన్ని సినిమాలు రీసెంట్గా చూసిన కొన్ని సినిమాలు చూస్తే ఎమోషనల్ సినిమా, ఫ్యామిలీ సినిమా ఇలాంటివి చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. మనం చెప్పే ప్రజెంటేషన్ మీద, స్క్రీన్ మీద ఎంత బాగా ప్రజెంట్ చేసాం, ఎమోషన్ ఎంత తీసుకొచ్చాం అనేది ఇంపార్టెంట్. బహుశా ఈ ట్రైలర్ చూస్తే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ డాన్సే కాదు, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసినట్టుగా అనిపించింది. సో ఈ పిక్చర్ని మీరందరూ కలిసి ఆయన ఎక్స్పీరియన్స్ మీరందరూ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలరో. మరి నేనైతే హెల్ప్లెస్గా అలా చూస్తున్నా. ఏంటి మనం సినిమా ఫీల్డ్లో పుట్టి పెరిగి బతికి ఇన్ని చేసాం, ఇప్పుడు చూస్తుంటే అంత డిజపీర్ అయిపోతుందేమో, మన ఎదురుగుండా వ్యానిష్ అవుతుందేమో అనే ఫీలింగ్లో వచ్చాం. ఆ టైంలో మీరు వచ్చారు ఇంత కలర్ఫుల్గా, ఇంత డాన్స్, ఇంత దీంతో విత్ కరేజ్తో. కాబట్టి ఈ పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఆడియన్స్తో పాటు మీ అందరికీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. సో నేను నా వరకు ఏముంది, 2 మంచి మాటలు చెప్పగలను, ఇంతకన్నా చేయలేదు. మీ దగ్గర కొంత మీడియా ఉంది, థియేటర్స్ ఉన్నాయి, ఒక పవర్ ఉంది మా దామోదర్కి వాళ్ళకి. కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కూర్చోబెట్టి చేయండి ఇలాంటి సినిమాలు, వీటిని బాగుండాలి, ఇవి బాగా బతకాలి అని చెప్పగలిగే కెపాసిటీ ఉంది. మేము చెప్తే ఇప్పుడు వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. అందుచేత ఈ పిక్చర్ని, ఇట్లాంటి పిక్చర్లని, ఈ పిక్చరే కాదు రేపు ఇంకా తీయండి, చిన్న పిక్చర్లు తీయటానికి మీరు ఇది సక్సెస్ అవుతుంది. ఇంకా నంబర్ ఆఫ్ పిక్చర్లు, చిన్న పిక్చర్లు చేయండి. మీరే అంటే మీరు నిర్మాతగా చెప్తున్నా, నేను నిర్మాతను కాబట్టి మీరు కంపల్సరీగా ఉండాలని కూడా అక్కర్లా. మంచి కథ తీసుకురండి, మంచి డైరెక్టర్స్, టెక్నీషియన్స్ పెట్టి మంచి సినిమాలు తీయండి. డెఫినెట్గా మంచి ప్రొడ్యూసర్ అవ్వండి. వీలైతే ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి. మాట్లాడితే అమెరికా ఇక్కడ వెళ్ళటం కన్నా బెటర్ ఏంటంటే మీరు ఇక్కడే ఉండి సినిమాలు తీయండి. ఎందుకంటే మేము సినిమాలు తీయటం మానేస్తున్నాం స్లోగా. అంటే మా వయసు అయిపోయి కాదు, అక్కడ సినిమాకి దమ్ము లేక, ఆడియన్స్ చూసే ఇది లేక, ఓటీటీ అనే ఇప్పుడు ఆయన వచ్చారు కదా అమెజాన్, క్షమించాలి మీరు ఉన్నారు కాబట్టి ఇంకా జరుగుతుంది, కానీ మీరందరూ రాబట్టే సినిమా ఇండస్ట్రీ స్లోగా డిసప్పీర్ అవుతుంది. టీవీ కానీ, అమెజాన్ కానీ, ఓటీటీ కానీ, వీటి వలన సినిమా ఇండస్ట్రీ డిసప్పీర్ అవుతుంది. మా లేడీస్ అందరూ వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా టీవీ దగ్గర కూర్చొని స్క్రీన్ మీద చూసి, హోమ్ థియేటర్లో చూసి సినిమా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు, థియేటర్ రావట్లా. సో లేడీస్ కంప్లీట్ మానేశారు. కాబట్టి మీరు అది ఉద్యమంలాగా తీసుకొచ్చి లేడీస్ వచ్చేటట్టు చేసి, లేడీస్కి కావాల్సిన సినిమాలు తీసి, మరి అందరికీ డాన్సులు అయ్యే ఇంట్రెస్ట్ ఉందో లేదో, వేరే వాళ్ళకి కావాల్సినవి ఏదో అవి తీసుకొచ్చి, పైగా మీ
ట్రంప్ రాజ్యంలో ఇంకా రకరకాల లేడీస్కి చాలా మంచిది ఉంది. మీకు అక్కడ కొంచెం రెస్ట్లెస్గా ఉంటే మీరు ఇక్కడికి రండి, ట్రంప్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు తీయండి. దామోదర్ ప్రసాద్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అక్కడున్న ప్రభుత్వాన్ని చిన్న సినిమాలకి ఒకప్పుడు సబ్సిడీ ఇవ్వటం, ప్రోత్సహించటం, వాటికి నంది అవార్డులు ఇవ్వటం, లేకపోతే గద్దర్ అవార్డులు ఇవ్వటం, ఇవన్నీ చేశారు. ఆవిడకి ఇప్పటికే 11 అవార్డులు వచ్చినాయి. ఇక్కడ రేపు ఏమి ఇవ్వాలనేది వాళ్ళకి ఒక దృష్టిలోకి తీసుకెళ్ళి ఈవిని పరిచయం చేసి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్నిట్లో ఆవిడకి రావాల్సినవన్నీ మీ ఇప్పించే బాధ్యత మీదే. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మొదట వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి ప్రెజెంట్ హియర్. చెప్పాల్సింది వినాల్సింది అన్నీ జరుగుతూనే ఉన్నాయండి. కొత్తగా యాడ్ చేయడానికి నా వైపు నుంచి ఐ థింక్ ఐడ్ లైక్ టు గివ్ అ పర్సనల్ స్నీక్ పీక్ ఇన్ టు వాట్ ఇంద్రాణి మెంట్ ఫర్ మీ అండ్ స్టిల్ మీన్స్ ఫర్ మీ. 10 ఏళ్లుగా మా పరిచయం అండ్ ఇన్ ఎవ్రీ వే దేర్ ఇస్ ఐఎమ్ హర్ జూనియర్ అండ్ ఐ లుక్ అప్ టు హర్. షీస్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ అండి. నేను ఆవిడ్ని ఇన్ యాక్షన్ చూశాను. ఆ హడావిడిలో ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అప్పుడే మనలో ఉన్న జీనియస్ బయటపడుతుంది అంటారు కదా. నేను ఆ బీటీఎస్ ఆఫ్ ఇంద్రాణి దావలూరి గారు నేను చూశాను చాలా దగ్గరగా అండ్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు వాచ్ హర్. అష్టావధాని కాదు, ఐ థింక్ శతావధాన ఎన్నైనా చేయగలుగుతారు ఆవిడ ఒకేసారి. అండ్ యాజ్ అ ఉమెన్, యాజ్ 3 women స్టాండింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. నిజంగా కాలర్ ఎగరేసుకొని తీసింది మా అక్క సినిమా అని చెప్పగలిగే ఒక స్థాయికి తెచ్చినందుకు నిజంగా అక్క ఐ థింక్ యూ రిప్రజెంట్ ఆల్ ఆఫ్ అస్. అటు డాన్స్ ఫ్రెటర్నిటీ, క్లాసికల్ డాన్స్లో ఫార్మల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం, విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళకి ఎక్కడో విశ్వనాథ్ గారు అనేవారు. ఆయనతో ఒక ఫ్యూ కల్చరల్ డాక్యుమెంటరీస్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, ఎన్నైనా చేసుకోండి అమ్మా ప్రదర్శనలు, ఒక్క సినిమా చాలు అనేవారు అనమాట. He didn't undermine the importance of performances, but he would always talk about how every frame is for posterity, every frame is for generations to come, and how powerful this art of storytelling is. So మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇంతమందిని మీరు సమకూర్చి మీ విజన్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మొన్న ఈ మధ్య ఎక్కడో విన్నాను, మనకి టిప్ ఆఫ్ ది ఐస్బర్గే కనిపిస్తుంది, వెనకాల ఎన్నో 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 పడి ద హైయర్ యు గో ద సక్సెస్ ladder, the more that ఆటంకులు అని. I have personally seen how much of her blood and sweat has gone into this. I really wish అంతే అదే టక్కన అక్కడ ఇట్ హ్యాస్ టు టచ్ యూ దేర్ బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ మై హార్ట్. I wish you get every bit of the success that you truly deserve. ఇప్పటివరకు మీరు చాలా అద్భుతంగా పాడారండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. నైస్ టు సీ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. ఇంద్రాణి గారిని కలిసిన తర్వాత ఆవిడ ప్యాషన్ గురించి అర్థమైంది. అండ్ మీరు బయట పోస్టర్లో చూస్తే పోస్టర్లో వీళ్ళ ఫేసెస్ కన్నా ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి. సో ఇందాక మన నిరంజన్ గారు అన్నట్టు ఆవిడ ఆల్రెడీ రచ్చ గెలిచేశారు, ఇంట గెలవడానికి ఇక్కడికి వచ్చారు. సో అందరూ ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పాట నిజంగా చాలా బాగా పాడారండి, లిరిక్ కూడా చాలా బాగుందండి. అంటే శాస్త్రి గారి స్టాండర్డ్లో ఉంది, అది చాలా బాగా రాశారు. వెరీ గుడ్. మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. And the passion is something which nowadays most of the people who come into the industry use. You know, I ask them because every month I have certain classes which go ask them why do you come to this industry? Why have you come? Ante prati okka first padam passion ante. So it's basically is being used like a fashionable word, right? But when we come across films like this is what true passion is, where that man has started with his passion and inspired by his film. Atla ento mandi, as you said, there's so many people who have been inspired by his films and by his, and having said that, I think most of them have spoken. I wish you the best. ఇంకెవరో గణపతి డీటెయిల్ కరెక్ట్ ఏదో ఒప్పుకున్నాడు, ఈ మధ్య ప్రొడ్యూసర్లు ఏం చూస్తారు, ఎందుకు సినిమాలు తీస్తారని. బట్ ఐ డోంట్ థింక్ దట్ కెన్ నెవర్ బీ ఇన్ యువర్ మైండ్. People with so much dedication on the art format. Your basic art format is dance కదా. అది ఆ ఫార్మాట్లో మీరు ఉన్నప్పుడు దాని తర్వాత సినిమా అనేది ఒక ఎక్స్టెన్షన్ విచ్ యూ వాంట్ టు షో ఇట్ టు ద వరల్డ్. అండ్
it's very seen in your song and the trailer and whatever I understood. So wish you the best, the rest of the team, all the team members, artists, and all your technicians and all the crew, as you said, who have worked there and here. Wish them the best. I hope this, you get this. అంటే ప్రెస్ తీసుకెళ్ళటం ఏమో కానీ నాకు తెలియదు కానీ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇందాక ఓటీటీలో వస్తుందని చెప్పకూడదు మీరు. ఈ మధ్య మా దగ్గర వస్తుంది ముందే అనౌన్స్ చేయకూడదు ఓటీటీలో వస్తుందంటే పీపుల్ ప్రిఫర్ టు సీ ఇట్ ఇన్ ఓటీటీ. బట్ నో, ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ షుడ్ బి ఎంకరేజ్, షుడ్ బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. సో ఐ హోప్ ఇట్ హ్యాపన్స్. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. కేఎస్ రామారావు గారు, దాము గారు, వివేక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గణపతి రెడ్డి గారు, ఫస్ట్ ఈమె గురించి ఏదైనా కొంచెం చెప్పాలంటే నాకు తెలిసింది, నేను కూడా చిన్నప్పుడు సాగర సంగమం చూసి నాకు డ్యాన్స్ నేర్పించారు. టోటల్గా నా నడక మారిపోతుంటే మా ఫాదర్ ఆపేశారు. నాకు తెలిసింది అంతే. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా ఆర్థడాక్స్గా అంత ఇది కాదు, కానీ తను సీరియస్గానే స్వర్ణకమలం చూసి అందులో ఉన్న భానుప్రియ గారి ఆ ఫోజెస్ చూసి అవి చూసి అలా చేస్తూ డ్యాన్స్లో ఆ రేంజ్కి ఎదగగలిగినేమో అనుకున్నది. ఈరోజు నిలబడి ఇక్కడికి వచ్చి నిలబడింది. నాకు తెలిసి ఈ అవార్డులు మనకి తెలుగు సినిమాకి ఈ మధ్యకాలంలో అబ్రాడ్లో వచ్చిన అవార్డ్స్లో కంపేర్ చేస్తే 11 అవార్డ్స్ వచ్చినట్టున్నాయి ఇప్పటి వరకు. అండ్ డే ఆఫ్టర్ టుమారో సంథింగ్ దే ఆర్ అనౌన్స్ బెస్ట్ యాక్ట్రెస్. అది వస్తే ఇక్కడ నేను ఆమెకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇక్కడ కూడా క్యారెక్టర్ చేయొచ్చు, ఓన్లీ డ్యాన్స్ కాదు. ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్స్ చూసి చేసి మంచి క్యారెక్టర్స్ వస్తే, డబ్బు గారిని ఈ మధ్య మిస్ అవుతున్నాం, అట్లా ఈమె రికవర్ చేస్తుంది కొన్ని, అట్లా అనుకుంటున్నాను నేను. అది ఇంకోటి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఈ సినిమా రిలీజ్ చేద్దామా, రిలీజ్ చేస్తే ఉపయోగం ఉంటుందా అనుకున్నప్పుడు వీళ్ళ హస్బెండ్ వీళ్ళు డిస్కస్ చేసినప్పుడు నేను ఒకటి చెప్పాను. తెలుగు సినిమాలో ఏంటంటే ప్రతి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ రామారావు గారు 35 years 50 years, అండ్ సీనియర్ మోస్ట్ దాము గారు, వివేక్ గారు, వీళ్ళందరూ కూర్చుని ఈరోజు వచ్చి చేసేది ఇది తెలుగు ఇండస్ట్రీ. సపోర్ట్ చేస్తారు వాళ్ళు, దాన్ని నేను బలంగా చెప్పగలను. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నది కళ్ళారా కనిపిస్తుంది. ఆ రోజు నేను చెప్పాను తప్పకుండా చేద్దాం, అందరూ వచ్చి ఎవరు చేస్తారు పెద్ద నిర్మాతలు రారు అని, అందరూ వచ్చారు. అది అగైన్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఇండస్ట్రీకి రెగ్యులర్గా రావడం అవసరం. ఇంకా అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అండ్ ప్రెస్ అండ్ మీడియా, వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ది అందెల రావ్ మీది. It's a compromise, it's a mix and combination of passion and profession. Endukante Indrani garu from the age of 8 years to now, she has done almost 1,000 performances. దాంతో పాటు ఇండియా వదిలేసి వెళ్ళిపోయినా కూడా అదే యుఎస్లో డ్యాన్స్ స్కూల్ సెటప్ చేయడం, అక్కడ చాలామంది అరంగేట్రం చేయించడం, అది కాకుండా అక్కడ చాలా షోస్ చేయడం, అది అక్కడి వరకే లిమిటెడ్ కాకుండా మళ్ళీ అది ఒక సినిమాటిక్ వేలో చూపించాలి. ఒక హౌస్ వైఫ్ ఎట్లా అయితే తన ప్యాషన్ని కిల్ చేయకూడదు అనుకుంటే ఏం చేయొచ్చు, మళ్ళీ ఎన్ని అవార్డ్స్ గెలుచుకోవచ్చు అన్నదే ఈ సినిమా. ఆల్రెడీ ఆడియన్స్ అప్లాస్ కంటే కూడా ముందు చాలా ఫిలిం ఫెస్టివల్స్లో, ఆల్మోస్ట్ లైక్ 8 ఫిలిం ఫెస్టివల్స్లో అక్రాస్ ది గ్లోబ్ దిస్ ఫిలిం హ్యాడ్ సెక్యూర్డ్ లాట్ ఆఫ్ అవార్డ్స్. And September 19th థియేటర్స్లో ఇట్ గోనా గెట్ లాట్ ఆఫ్ అప్లాస్. అండ్ దసరాకి ఇది మన ఓటీటీలోకి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఆదిత్యలో ద సాంగ్స్ ఆర్ ట్రెండింగ్ అ లాట్. కంగ్రాచులేషన్స్ కార్తిక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆదిత్య మ్యూజిక్. అండ్ ఇంద్రాణి గారు, ఐ నో వి ఆల్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ బెంచ్. షీఈస్ ఫ్రమ్ DC, నేను డాలస్. అందరం ఇక్కడికి వచ్చి సినిమాల మీద ప్రొఫెషన్తో, ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో చేస్తున్నాము. నేను ఓటీటీకి సినిమాలు చేయడం, ఇప్పటికి నేను 1800 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాను ఓటీటీలో లాస్ట్ 5 yearsలో. సో దిస్ ఈస్ మై 1800th ఫిలిం ఫర్ ది అమెజాన్. సో దిస్ ఫిలిం గోనా గివ్ మీ లాట్ ఆఫ్ ఎమోషన్, ఐ నో. బికాస్ వీ ఆల్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ, నాది విజయవాడ. She is from US and Nadi US, so itlaga anamata. But anyways, at the end we all are Indians, that's the end of the matter. And thanks a lot, sir. Thanks you so much. Meer ilanti contents ni baga support chestaru, ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. అండ్ ఆడియన్స్ కూడా ఇంకా బాగా చేసి డబ్బులు బాగా వచ్చి ఆవిడ ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఇలాగే కల్చర్ వైజ్
దాన్ని మళ్ళీ మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్ కొడకల్లా. నేను మన అందలరావు మీదకి మ్యూజిక్ చేయడం జరిగింది. అంటే చాలా మన కెరీర్లో చాలా మూవీస్ చేస్తూ ఉంటామండి. బట్ ఇటువంటి సినిమాకి అంటే ఒక కళని ఎంకరేజ్ చేసే సినిమాకి, ఒక ఆర్ట్ బేస్డ్ సినిమాకి మ్యూజిక్ చేయడం నిజంగా చాలా సంతోషం. అంటే మనం 1980s శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం కానీ, సాగర సంగమం కానీ చూసినప్పుడు అంటే అందరూ జనాలు గుండెలో పెట్టుకుని ఆదరించారు, సినిమాని అభిమానించారు. అంటే ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అటువంటి సినిమాలు ఇప్పుడు వస్తే జనాలు చూడగలరా అనేది నిజమైన క్వశ్చన్ అది. బట్ అయినా కూడా మీరు చాలా శ్రమ కోరి, డబ్బులు ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి ఇటువంటి గొప్ప సినిమాని, అంటే రిస్క్తో కూడిన గొప్ప సినిమాని మనందరి ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా తను అంటే అభినందనకు అర్హరాలండి. తను అంటే వెరీ థ్యాంక్ఫుల్ అండి. అంటే నాకు కూడా మ్యూజిక్ చేస్తున్నప్పుడు అంటే చాలా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఒక మంచి సినిమాకు మ్యూజిక్ చేశానన్న సంతృప్తి కలిగింది నాకు. అండ్ ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్తున్నానంటే, ఇందాక జస్ట్ మన గూగుల్, మన ఇన్స్టాలో జస్ట్ ఆడియో ట్రెండింగ్లోకి వెళ్తే 5 పాటలు ట్రెండింగ్లోనే, అందులో 3 మన సినిమాలోనే ఉన్నాయి. దారులు లేని అండ్ వెచ్చని సూర్యుడు చిప్పు అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే చెక్ చేస్తున్నానంటే అదే ఉందా లేదా, అసలు ఎట్లా వెళ్తున్నాయి పాటలు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తను ఇంద్రాణి గారు నాకు యుఎస్లో పరిచయం. నేను అక్కడ ఈవెంట్స్ కన్వెన్షన్కి వచ్చినప్పుడు అండ్ అక్కడ ఇండియన్ డ్రాగన్ క్లాసికల్ ఫ్యూజన్ ఆల్బమ్ చేసాం అక్కడ. సో అప్పుడు వేణు గారి ద్వారా అండ్ సుధా గారి ద్వారా తన పరిచయము. అంటే సినిమా మీద పిచ్ అండి. అంటే తను ఒక ఖండాలు దాటినా, లేకపోతే ఇప్పుడు నేను ఒక ఎంటెక్ చేసి ఇన్ఫోసిస్లో వర్క్ చేసి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక కేవలం సినిమా మీద ప్యాషన్తోనే మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఇటువంటి సినిమాలని ఆదరిస్తే, అభిమానిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వెలుగులోకి వస్తాయి. అండ్ కొత్త టెక్నీషియన్స్ అందరికీ అవకాశం దొరుకుతుంది. అండ్ నేను అంటే నా కెరీర్ బిగినింగ్లో అంటే ఒక సాంగ్కి సూపర్ హిట్ సక్సెస్ మీట్ పెట్టడం అదే ఫస్ట్ సార్ అనమాట. బ్రెత్లెస్ సాంగ్ చేశాను, పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ మీన అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పాటలు చేసాం, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినేట్ అయ్యాయి. బట్ ఎప్పుడు కూడా నాకు అంటే పాట ద్వారా నాకు గుర్తింపు రావడం ఎప్పుడూ ఇష్టం లేదండి. నేను చేసే సినిమా ఆడితేనే నాకు నిజమైన గుర్తింపు అనుకుంటాను. నేను చేసే ప్రాజెక్ట్ ఆడితేనే నాకు నిజమైన గుర్తింపు అనుకుంటాను. సో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న డొక్కా సీతమ్మ బయోపిక్ కానీ, లేకపోతే అందలరావు మీద కానీ, ఇప్పుడు వస్తున్న సుయోధన్ మహారాజ్ కానీ, ఆట ఆడిన, ఇవన్నీ అంటే ఒక మంచి ప్లాట్ ఉన్న సబ్జెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు. అండ్ ఎస్పెషల్గా అందలరావు మీద సినిమాకి ద టాప్ మోస్ట్ దర్బా సిస్టర్స్ పాడడం జరిగింది, క్లాసికల్ తిల్లాన అండ్ ఆడినమ్మహరుడు. అండ్ వెచ్చని సూర్యుడు వచ్చే అంజనా సోమి పాడడం జరిగింది. అండ్ దారులు లేని నేను పాడడం జరిగింది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా మ్యూజిక్కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి నాకు కూడా చాలా ఒక ఛాలెంజింగ్ అనిపించింది సినిమా. సో ఇటువంటి మంచి స్టోరీని సమకూర్చిన వేణు నక్షత్రం గారు అండ్ స్క్రీన్ ప్లే కూడా చేశారు. అండ్ వారికి అండ్ నాకు వర్క్ చేసిన నా మ్యూజిషియన్స్కి, సింగర్స్కి, రైటర్స్కి, అందరు రౌకుల్ గారికి అందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లైన్స్ అండ్ చాలా ఒక ఇన్స్పైరింగ్ లైన్స్ ఒక 4 లైన్లు పాడతాను. బంధమే వీడిపోయినని ఒంటరైతినని దిగులు చెందకసలే, విశ్వమే 2 చేతులను చాచి పిలిచినది నమ్మకంతో కదులే, అందరే గల్లు మనసాగు నిరతమిక నాట్య మార్గమందే, గెలుపులే తలుపు తట్టిక స్వాగతించమరి నిన్ను చేరుతుంది, అలసటను తుంచేసై అవధులను దాటేసై, పరిధులను పెంచేసై పరవశము పొందేసై, బరువులను దించేసై భవితనిక మార్చేసై, చెమటలను చిందించై చరితలను రాసేసై, పంజరాన చిక్కుకున్న చిలకమ్మ రెక్క విప్పిరివ్వుమంటే గురమ్మ, వేకువేరాని రాత్రి ఉందా, వేసవేరాని శిశిరం ఉందా, విజయమే రాని పయనం ఉందా, ఇలలో చీకటే కమ్మి ఉన్నా లోకం, మిలుగురై ఆశ ఉంటే నేస్తం, ఓటమి ఓడిపోదా నిత్యం భూమిలో. For more videos like this, subscribe Big TV channel.